సమాజ శ్రేయస్సు, ప్రజా సుభిక్షం అందిస్తూ కాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పట్టణాలలో ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు చేపడుతున్న శ్రీ వారాహి మహా రథయాత్రలో ప్రజలందరూ భాగస్వాములై అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని శ్రీ ఆది వరాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ప్రతినిధులు మబ్బుదేవ నారాయణ రెడ్డి, వారాహి మాత ఆలయ టెంపుల్ నిర్వాహకులు మహారుద్రస్వామి, నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి కెఎల్ వర్మ పిలుపునిచ్చారు. గురువారం ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు శ్రీ వారాహి మహారథయాత్ర పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఆలయాన్ని నిర్మించి మొదట మేము ప్రచారాన్ని కోరుకోని వాళ్ళం అక్కడికి వచ్చి అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహంతో అక్కడ వచ్చిన వారికి కోరిక కొంగు బంగారమై అనుగ్రహించడంతో అక్కడికి వచ్చిన భక్తులే దాన్ని ప్రచారం చేసి వాళ్ళ అనుభవాల్ని తెలియజేస్తూ పలు రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీ వారాహి దేవాలయం తిరుచానూరు అంటే అందరికీ సుపరిచితమైపోయింది. ఇందులో ఇంకా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి మరింత సేవా కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేమందరం, వారాహి భక్తులమైన మేమందరం ఒక ట్రస్టుని ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణం, వారాహీదేవి యొక్క ప్రాశస్తాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో మాకు ముందుండి నడిపించేవారు, వెన్నుదన్నుగా ఉండేటువంటి వ్యక్తుల కోసం మేము పరిశీలన చేస్తే మాకున్న పరిచయాలలో నిస్వార్థపరుడు, మంచికి మారుపేరు, ఇంకొకరు ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు. అటువంటి వ్యక్తులు మన పీఠానికి గౌరవ అధ్యక్ష స్థానంలో ఉంటే వారాహీదేవి యొక్క స్ఫూర్తి, భక్తి ఇవన్నీ కూడా మరింత ఇమడింపజేయించగలిగినటువంటి శక్తి కలిగిన వ్యక్తిగా మేము కమిటీ సభ్యులందరూ నిర్ణయించి ఆయనకి నిర్ణయం తెలియజేయడం జరిగింది. పరిస్థితులకి చాలా బాధేస్తూ ఉంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలని ఈ మహారథయాత్రని తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు పెట్టడం జరిగింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రావడానికి కారణం గత ప్రభుత్వంలో చెట్లు కొట్టడం అనేది చాలా పెద్ద సమస్య. మన తిరుపతిలో మీకు తెలిసి ఉంటుంది, ఎన్ని చెట్లు కొట్టేశారో, ఎన్ని వందల వేల చెట్లు కొట్టేశారు. దేని కొట్టారో తెలియదు, దానికి లెక్క పక్కా ఉండదు. ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ చెట్లు కొట్టేయడం, కర్టన్లు కట్టడం. ఎందుకు అలా చేస్తారో తెలియదు. అసలు వృక్ష సంపదని ధ్వంసం చేసే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఎవరిచ్చారో దాన్ని ఎందుకు పట్టించుకోలేదో ఎవ్వరికి అర్థం కాకుండా ఆ రోజు అటువంటి పనికిరాని పనులన్నీ చేయడం వల్లే ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితులు రావడానికి ముఖ్య కారణంగా అనిపించి వీళ్ళ ద్వారా నేను మహారథయాత్రని పెడుతూ ఈ వృక్షాలని మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు ఆదేశాల మేరకు ప్రతి ఊర్లో, ఏ ఊర్లో అయితే ఇది మహారథయాత్ర జరుగుతుందో అక్కడంతా ఒక 1000 చెట్లన్నా నాటుకుంటూ ముఖ్యమైన ప్రదేశాల్లో మంచి వృక్షాలు ఈ ఊర్లో కూడా ప్రతి ప్లేస్లో కూడా మేమే దగ్గర నాటిస్తూ